భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణంలోని జయమ్మ కాలనీ, వనమా కాలనీ, వికలాంగుల కాలనీలలో పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. అనుమానిత ఇళ్లలో డాగ్ స్క్వాడ్తో సోదాలు చేశారు. అనంతరం సరైన పత్రాలు లేని, నంబర్ ప్లేట్స్ లేని 60 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిఐ వినయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలలో ఫ్రెండ్లీ పోలీసుపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. గంజాయి, గుట్కా వంటి నిషేధిత మాదక ద్రవ్యాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, గుర్తు తెలియని వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే 100కు డయల్ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుమన్, రూరల్ ఎస్ఐ సురేష్, ములకలపల్లి ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ జీవన్ రాజ్, బూర్గంపాడ్ ఎస్ఐ భిక్షమయ్య, పోలీసు సిబ్బంది భారీగా పాల్గొన్నారు. ఇంటరాక్ట్ కావాలి. ఓకే, ఉన్నటువంటి ఇష్యూస్ ఏం జరుగుతూ ఉంటుంది, ఏది తప్పు ఏది ఒప్పు అని పబ్లిక్ తెలవాలి. ఓకే, దాంతో పాటుగా ఈ యొక్క మీరు ఉండేటువంటి లేదా సెల్టాక్షన్ నీకేమన్నా లేదా పెళ్ళి ఎందుకు భయపడుతున్నా? గౌరవ ఎస్పీ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు పాల్వంచ పట్టణంలోని వనమా కాలనీ, అమ్మాలిని కాలనీలో కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ని కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు 2 వీలర్స్ వచ్చేసి అరౌండ్ 50 వెహికల్స్ అండ్ 2 ఆటోలను కూడా ఎటువంటి డాక్యుమెంటేషన్ లేనివి, నంబర్ ప్లేట్ లేని వాటిని వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కమ్యూనిటీతో కాంటాక్ట్ కావాలి. ఇప్పుడు ఇష్యూస్ ఈ యొక్క అటువంటి సమాజంలో ఏం ఇష్యూస్ జరుగుతున్నాయి ఈ కమ్యూనిటీకి తెలియజేయాలి, కాంటాక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము. దానిలో భాగంగా ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఏదైతే గాంజాయి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో ఈ గాంజా యొక్క మహమ్మారి విపరీతంగా పెరిగిపోయింది. ఇది కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులలో ఎరిగితే ఎలాంటి నష్టాలు జరుగుతాయి అని చెప్పేసి ఈ యొక్క కమ్యూనిటీకి ఈరోజు ప్రజలకు మనం తెలియజేసినాము. దాని తర్వాత సైబర్ బారిన పడినటువంటి విషయాల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను కూడా వీళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వెహికల్స్ కొనేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనేటప్పుడు కూడా ప్రాపర్గా డాక్యుమెంటేషన్ వెరిఫై చేసుకున్న తర్వాత తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కమ్యూనిటీకి ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ లేదంటే ఇక్కడ డ్రగ్స్కి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా ఇమీడియట్గా డయల్ 100 కానీ మా యొక్క పోలీస్ నెంబర్ ఏదైతే నా నెంబర్ కావచ్చు, మా ఎస్ఐ నెంబర్ కావచ్చు, ఇమీడియట్గా కాంటాక్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.